మారుతి సుజుకి స్విఫ్ట్ నో డౌట్ ఒక మంచి కార్. చాలా మంచి లుక్స్ ఉంటాయి, స్పోర్టివ్గా ఉంటుంది, ప్రీమియం, స్పేషియస్, కంఫర్టబుల్, ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఒక మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. సో ఇండియాలో ఈ కార్ని ఎలా లైక్ చేశారంటే పర్ మంత్ 20,000 నుంచి 22,000 యూనిట్స్ వరకు సేల్ అవుతున్నాయి అన్నమాట. అండ్ 2018లో థర్డ్ హైయెస్ట్ సెల్లింగ్ కార్ ఇదే. కానీ ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది ఈ కార్ది, అదే బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ. బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అనేది ఈ కార్లో ఒక మేజర్ డిసడ్వాంటేజ్. అండ్ దీంట్లో ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫీచర్సే ప్రొవైడ్ చేశారు. ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశాక కూడా ఈ కార్లో బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ అనేవి మనకు ఉండవు. ఇప్పుడు ఈ కార్లో చూసుకున్నట్లయితే 4 ఛానల్ ABS ఉంటుంది అండ్ వచ్చేసి ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్ ఉంటుంది, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఉంటుంది ఈ కార్లో. ఇన్ని ఫీచర్స్ అంటే లైక్ చాలా ఫీచర్స్ ఉండి కూడా ఈ కార్లో మనకి అంత సేఫ్టీ అనేది ఉండదు. ఇది నేను చెప్తుంది కాదు, గ్లోబల్ NCAP. లైక్ గ్లోబల్ NCAP అనేది ఒక క్రాష్ టెస్ట్ అనేది చేస్తుందన్నమాట. ఈ క్రాష్ టెస్ట్లో ఈ కార్ అనేది అడల్ట్ ఆక్యుపెంట్స్ కోసం 2 స్టార్ అండ్ చైల్డ్ ఆక్యుపెంట్స్ కోసం కూడా 2 స్టార్స్నే సెక్యూర్ చేసిందనమాట. ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, సో వాటిలో స్విఫ్ట్లో ఉన్నన్ని ఫీచర్స్ లేవు. సో మీరు అనుకోవచ్చు స్విఫ్ట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, సో దానికే ఎక్కువ స్టార్స్ రేటింగ్ రావాలి కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. బట్ దాని బిల్డ్ క్వాలిటీ అంత అధ్వానంగా ఉందని చెప్పేసి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు స్విఫ్టే చూసుకుందాం, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా. అండ్ వోల్క్స్ వ్యాగన్ పోలోని కూడా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్లో క్రాష్ చేశారు, లైక్ టెస్ట్ చేశారు. అప్పుడు ఈ కార్ వచ్చేసి 4 స్టార్స్ అనేవి సెక్యూర్ చేసింది. అఫ్కోర్స్ 4 స్టార్ రేటింగ్ సెక్యూర్ చేసింది. దీంట్లో స్విఫ్ట్లో ఉన్న ఫీచర్స్ లేవు. అండ్ ఫోర్డ్ ఆస్పైర్లో అయితే ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్తోనే 3 స్టార్ రేటింగ్ అనేవి సెక్యూర్ చేసుకుంది. రెనాల్డ్ డస్టర్ అయితే సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్తో 3 స్టార్స్ అనేవి సెక్యూర్ చేసుకుంది. చాసీ, దీంట్లో యూజ్ చేసిన చాసీ వచ్చేసి హార్టెక్ ప్లాట్ఫామ్. బట్ మారుతి సుజుకి వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మేము యూజ్ చేసిన ప్లాట్ఫామ్ చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో అబ్జార్బ్ చేసుకుంటుంది ఇంపాక్ట్ అనేది క్రాష్ ఏమైనా జరిగినప్పుడు అనుకుంటుంది అని చెప్తున్నారు. సో మీరు అనుకోవచ్చు, మీరనే కాదు చాలామంది ఏమనుకుంటారంటే అరే ఇన్ని సేల్ అవుతుంది కదా కారు, దీన్ని నెగిటివ్గా చూపించాలని చెప్పేసి గ్లోబల్ NCAPకి డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మారుతి సుజుకిదే కదా స్విఫ్ట్, సో ఇంకొక కారు కూడా ఉంది మారుతి సుజుకి విటారా బ్రెజా. ఈ కార్ని కూడా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ అనేది చేసిందనమాట. ఈ క్రాష్ టెస్ట్లో విటారా బ్రెజా వచ్చేసి 4 స్టార్స్ సేఫ్టీ అనేవి సెక్యూర్ చేసుకుంది. సేమ్ బ్రాండే కదా, దీంట్లో వచ్చేసి స్విఫ్ట్లో ఇచ్చిన చాసీ దీంట్లో ఇవ్వలేదు. ఆ హార్టెక్ ప్లాట్ఫామ్ అనేది దీంట్లో యూజ్ చేయలేదు, విటారా బ్రెజాలో స్విఫ్ట్లో యూజ్ చేశారు. సో దే మెయిన్ థింగ్. ఫీచర్స్ పరంగా చూసుకున్నా కూడా విటారా బ్రెజాలో స్విఫ్ట్లో ఉన్న ఫీచర్స్ అయితే లేవు. సో ఇక్కడైతే ఒక క్రాష్ చూడండి స్విఫ్ట్లో ఎలా ఉందో. కార్ అయితే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. ఇది కర్ణాటకలో జరిగింది. సో ఇది వచ్చేసి పెట్రోల్ వేరియంట్ సుజుకి LXi. సో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది, 83 హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో యాక్సిడెంట్ జరిగిన టైంలో అది స్పీడ్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఏం జరిగిందంటే ఈ కార్ ఈ కార్ ఓవర్ స్పీడ్ అవ్వడం వల్ల ఒక డివైడర్ ఎక్కిచ్చేసి అక్కడ ఉన్న పోల్ని గుద్దినట్టయితే చెప్తున్నారు. సో దాని తర్వాత ఇంపాక్ట్ అయితే ఇలా, ఇంట్లో ఒకరైతే స్పాట్ డెడ్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఇది ఎందుకు కావాలని గుద్దారో ఏమో నాకైతే తెలియదు, బట్ చూస్తుంటే అలాగే ఉంది. సో ఏదైతే మనకైతే బిల్డ్ క్వాలిటీ తెలుస్తుంది. చాలా స్లోగానే వెళ్ళారు, మరీ స్పీడ్ గేమ్ లేదు, వెళ్ళారు అక్కడ రాళ్ళ మీద ఎక్కిచ్చేశారు. అండ్ బయటకు వచ్చి చూస్తే కార్ అయితే ఇలా ఉంది. సో ఇంత అధ్వానంగా ఉన్న కార్ని కొనడం అవసరమా? మీరైతే చీప్ థింగ్స్ని అయితే కొనట్లేదు, మంచి సేఫ్టీ ఉన్న కార్నే మీరు ప్రిఫర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్విఫ్ట్ కార్స్ డ్రైవ్ చేస్తుంటే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పండి. బై సేఫ్ అండ్ బీ సేఫ్.